అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా అక్టోబర్ 21వ తేదీన కొత్తగూడెం పట్టణంలో జరుగుతున్న మహిళా ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని, ఈ ప్రదర్శన బహిరంగ సభకు మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ విజ్ఞప్తి చేశారు. యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో సరళ మాట్లాడుతూ 21వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కొత్తగూడెం పాత బస్ డిపో ప్రాంతం నుండి ప్రదర్శన ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపాలెస్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ నందు బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ బహిరంగ సభలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జాతీయ నాయకురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు బృందా కారత్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం జ్యోతి, కొత్తగూడెం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏ ఇందిరా, ఎస్ లక్ష్మి పాల్గొన్నారు. ఓకే మేడం, స్టార్ట్ చేయండి. ఐద్వా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతి గారు పరిచయం, జిల్లా కార్యదర్శి, అట్లాగే ఇద్దరు కొత్తగూడెం టౌన్ అధ్యక్ష కార్యదర్శి. 21, 22, 23 తెలంగాణ ఐద్వా తెలంగాణ రాష్ట్ర మహాసభలు కొత్తగూడెం టౌన్లో జరగబోతున్నాయి. గతంలో కూడా ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి చెప్పాము, మీ అందరికీ తెలిసిన విషయం. 21 సాయంత్రం బహిరంగ సభ జరగబోతుంది. దానికి ముఖ్య అతిథిగా బృందా కారత్ గారు వస్తున్నారు. ఈసారి జరిగే ఈ మహాసభలు చాలా ప్రత్యేకతని సంతరించుకున్న పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజలకి, అట్లాగే దేశ ప్రజలకు కూడా తెలుసు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన మతోన్మాద భావజాలాన్ని, అట్లాగే మూఢనమ్మకాలని ప్రజలపైన సీరియల్స్ రూపంలో కావచ్చు, సినిమాల రూపంలో కావచ్చు, ప్రవచనాల రూపంలో కావచ్చు, మహిళలు చైతన్యవంతులై బయటకు వచ్చిన, స్వతంత్రం వచ్చిన ఇన్ని రోజుల తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మా హక్కుల్ని కొన్ని సాధించుకున్న హక్కులతోటి విద్యలో కావచ్చు, లేదా రాజకీయంలో కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులుగా కావచ్చు ముందుకొచ్చి పరిపాలన మేము చేయగలము అనే ఒక ఆత్మస్థైర్యంతో బతికే ఈ రోజుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ 100 సంవత్సరాలు మహిళని వెనక్కి తీసుకెళ్లే పరిస్థితిలో మూఢనమ్మకాలని బాగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం, అట్లాగే మహిళల వేషధారణ పైన, ఆడపిల్లల వేషధారణ పైన ప్రత్యేక దాడి జరుగుతున్న నేపథ్యం ఇది. ఐద్వాగా మేము గత నుంచి పోరాటం చేసి కొన్ని హక్కులు సాధించుకున్నాం. 498 చట్టం కావచ్చు, గృహహింస చట్టం కావచ్చు, లేదా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావచ్చు, 33% చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని సుదీర్ఘకాలం పోరాటం చేశాం. ఆ పోరాట ఫలితంగా ఎన్నికల ముందు మహిళల ఓట్లు కావాలి కాబట్టి, ఎందుకంటే ఈ సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల ఓట్లు లేనిది ఎవరు గద్దెనెక్కే పరిస్థితి లేదు కాబట్టి ఓట్ల రాజకీయంగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇస్తాము అని తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడానికి మాత్రం ఈ ఎన్నికల్లో కాదు, జనగణన అట్లాగే సెగ్మెంట్ బి అనేది కూడా, ప్రభుత్వ హాస్పిటల్స్లో డెలివరీ సంఖ్య కూడా పెరిగిందనేది ఆనాడు మేము అప్రిషియేట్ కూడా చేశాం మహిళా సంఘంగా. కానీ ఇప్పటికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇంకా ఇంప్లిమెంటేషన్ రాలేదు, కానీ యోచన చేస్తుందని పేపర్లోకి వచ్చింది. ప్రభుత్వ హాస్పిటల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తే అది మనది, ఫైట్ చేసే హక్కు ఉంటుంది మహిళలకు, మన హాస్పిటల్ సరిగ్గా ఉండాలని చెప్పి. కానీ ఇంకా కొత్త జబ్బుల్ని కూడా పెంచి ఆరోగ్యశ్రీని స్ట్రెంగ్తన్ చేసే ఆలోచన చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు అనేది కూడా తీర్మానం ఈ మహాసభలో పెట్టబోతున్నాం. ఆ బడ్జెట్ ఏదైతే ఉందో వైద్యము బడ్జెట్ పెంచాలని అడుగుతున్నాము. ఆ పెంచిన బడ్జెట్ ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలల్ని స్ట్రెంగ్తన్ చేయాలి, ప్రభుత్వ హాస్పిటల్ని స్ట్రెంగ్తన్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆడపిల్లల డ్రాప్అవుట్స్ తగ్గుతాయి, పేద మహిళలకి ఆరోగ్యం అందుబాటులో ఉంటుంది. పేదరికం ఎందుకు వస్తుంది అని మేము గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేస్తే ప్రతి కుటుంబంలో కూడా విద్యకి, వైద్యానికి ఎక్కువ డబ్బులు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పేదరికం పెరుగుతుంది అనేది కూడా మా సర్వేలో తేలింది. అట్లాగే ఇంకొక సర్వేలో కూడా మాకు తేలింది ఏంటంటే 30 సంవత్సరాల విడోస్ అయిన సంఖ్య కూడా చాలా గ్రామీణ ప్రాంతాలు, సత్తుపల్లిలో ఒక గ్రామంలో, అట్లాగే ఖమ్మం పక్కన గొల్లగూడెం కావచ్చు, ఇక్కడ కూడా ఒక గ్రామంలో సర్వే చేస్తే 30 సంవత్సరాల యంగ్ విడోస్ చాలామంది తేలారు. ఎందుకు ఇది జరుగుతుంది అని చూస్తే మద్యము డ్రగ్స్ని నియంత్రించండి, పూర్తిగా తీసేయడం సాధ్యం కాకపోవచ్చు, కానీ నియంత్రించండి అని మా ఐద్వా పోరాటం చేస్తుంటే నియంత్రించకపోగా గతం నుంచి వస్తున్న ప్రభుత్వాలు అదే చెప్తున్నాయి, ఈ ప్రభుత్వము అదే చెప్తుంది. మద్యం ఆదాయ వనరుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. మా డిమాండ్ ఏంటంటే మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దు మీరు, అది అంటే దానితోటే పరిపాలన చేసే ప్రభుత్వం
మరి ప్రజల క్షేమం ఎక్కడ చూస్తుంది? అక్కడేమో తాగి మగవాళ్ళు చచ్చిపోతారు, మగవాళ్ళు చచ్చిపోతే వీడో పెన్షన్ ఇస్తామంటున్నారు. ఇది బెల్ట్ షాపులు పెంచడం ఎందుకు? టార్గెట్లు పెట్టి ఎక్సైజ్ శాఖను కూర్చోబెట్టి టార్గెట్లు పెట్టడం ఎందుకు? ప్రతి సంవత్సరం ఆదాయం పెంచండి అని చెప్పడం ఎందుకు? భర్తలు తాగి చనిపోతే వీడోలకి పెన్షన్ ఇవ్వడం ఎందుకు? అంటే ఇవన్నీ అంతర్లీనంగా మద్యం చాలా ముందుకు వస్తుంది. మహిళలపైన హింస కూడా చూస్తే మద్యము డ్రగ్సే అంతర్లీనంగా ఉంటుంది. దీనివల్లనే వయసు తారతమ్యం లేకుండా అత్యాచారం చేయటము, హత్య చేయటం అనేది కూడా జరుగుతుంది. అందుకే మద్యం, డ్రగ్స్ ఇవన్నీ నియంత్రించాలి తప్ప ఆదాయ వనరుగా చూడొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కేంద్ర స్థాయిలో ఆ రోజు పోరాటం చేసినట్లు కూడా ఐద్వా కింద నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా పై స్థాయి దాకా పెద్ద ఎత్తున మేము ఆందోళన చేశాము. ఆందోళన చేసిన నేపథ్యంలో అయినా కానీ వెనక్కి రాలేదు. కానీ కుస్తీ పోటీల్లో ఉన్న ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో మహిళలు, వాళ్ళకి కొంత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం మేము చేశాము. తర్వాత వినోష్ పోగొట్టు గోల్డ్ మెడల్ దాకపోయింది. సరే, ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆధారాలు లేకపోయినా దేశానికి ఒక గోల్డ్ మెడల్ పోగొట్టుకునే దుస్థితి దీనిలో నుంచే వచ్చిందనేది చర్చ అయితే దేశం మొత్తం జరిగింది, మీరు చూశారు. ఇవన్నీ కూడా మహిళలు అన్ని రంగాల్లో రావాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రభుత్వ విధానాల్ని వాళ్ళు చేస్తున్న పథకాలు ఎట్లయితే ప్రచారం చేస్తున్నారో మహిళలకు సంబంధించి కూడా వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు కావచ్చు, మహిళా విద్య కావచ్చు, లేదా భ్రూణ హత్యలకు సంబంధించింది కావచ్చు, ఎడ్యుకేట్ చేసే ప్రయత్నము చేయాలి. హోర్డింగ్స్ పెట్టి ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే మన దేశంలో, రాష్ట్రంలో చదువుకున్న మహిళలు తక్కువ. అందుకని కళారూపాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు ఆ రూపంలో మహిళల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి భిన్నంగా వాళ్ళ ప్రచారానికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి కానీ, దేశంలో ఉన్న మహిళల గురించి కానీ ఎక్కడ ఆలోచిస్తున్న పరిస్థితి లేదు. అందుకే ప్రతి సందర్భంలో కూడా, ప్రతి మహాసభలో కూడా ఇప్పటి వరకు మేము చేసిన పోరాటం ఏంటి, సక్సెస్ అయింది ఏంటి, ఫెయిల్ అయింది ఏంటి, భవిష్యత్తులో మేము చేయాల్సింది ఏంటి అనేది ఆ పోరాట రూపాలని ఈ మహాసభలో తీర్మానాల రూపంలో పెడతాము. ఆ తీర్మానాలు ఏంటనేది కూడా మీకు మొదటి మహాసభ రోజు కానీ తర్వాత కానీ ఆ తీర్మానాలు వస్తాయి. ఇప్పుడు నేనైతే ఏవైతే సక్సెస్ కాకుండా ఆగిపోయినాయి మద్యము ఇవి ఏవైతే ఉన్నాయో, అట్లాగే కోర్టులు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలని కూడా మేము అడుగుతున్నాము. అట్లా గృహహింస చట్టం వచ్చినప్పటికి కూడా చాలామంది ఐద్వా జిల్లా కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఐద్వా తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలో కొత్తగూడెం పట్టణంలో 21, 22, 23 తారీఖుల్లో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హింస దీనిపైన చర్చించి ఈ 3 రోజులు మహాసభల్లో రాబోయే కాలంలో కూడా మనం ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలు ఈ రాష్ట్రంలో ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 గ్యారంటీలు శబ్దం చేసింది. ఆ 6 గ్యారంటీల మీద ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏమి మాట్లాడిన పరిస్థితి లేదు. ముఖ్యం ఏంటంటే ఉచిత బస్సు పెట్టడం జరిగింది. ఆ ఉచిత బస్సు కూడా అందరూ అవహేళన చేసుకునేటట్టు, అది చాలా వరకు కూడా కొంతవరకు, అంతా కాకపోయినా కూడా కొంతవరకు మహిళలకు ఉపయోగపడే విధంగా ఉచిత బస్సు ఉంది. దానికి బదులు మేమేం అడుగుతున్నాము అంటే, కొన్ని గ్రామాలకి అసలు బస్సే లేదు, బస్సు సౌకర్యాలే లేవు. ఆ బస్సు సౌకర్యం లేని గ్రామాలకు కూడా బస్సులు పెడితే బాగుంటుంది అని కూడా మా ఐద్వాగా మేము సూచించడం జరిగింది. అంతేకాకుండా గ్యాస్ కానీ ఇంకా ఇతర కూడా వాటి మీద అసలు దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. ఈ ప్రతి మహిళకి కూడా 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా గ్యాస్ రేట్లు